నమస్కారం J7 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదు మేరకు యారో ఏజెన్సీపై విచారణ ప్రారంభం. ప్రభుత్వ వైద్య కళాశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల మంజూరు అయిన 73 అవుట్ సోర్సింగ్ నియామకాలలో అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదు మేరకు జిల్లా మరియు ఎంతమంది ఉద్యోగాలు పొంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు అని తదితర వివరాల గురించి శ్రీ లక్ష్మణరావు, ప్రిన్సిపల్, జిల్లా వైద్య కళాశాల భద్రాద్రి కొత్తగూడెం గారిని వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా ఉపాధి కల్పన అధికారిని శ్రీమతి వేల్పుల విజేత నేడు విచారణ ప్రారంభించారు. జిల్లా వైద్య కళాశాలను సందర్శించి ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, ఎందరు నమోదు చేసుకున్నారు, ఎందరు అర్హత సాధించారు. ప్రభుత్వ ఆస్తిని ఎవరైనా బడాబాబులు, ఎవరైనా బ్యాకెండ్ లో ఉన్న శక్తులు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేస్తారంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూడదు. ఇప్పుడే ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారు చెప్తున్నాను, అటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టండి. థ్యాంక్ యూ. మా ఎమ్మెల్యే 650 కోట్ల చిల్లర పైకి అమ్మ ఆదర్శ స్కూల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడమే కాకుండా మోర్ దాన్ 80% స్కూల్స్ వర్కులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఒక్క పత్తిలో ఒక రకమైన ఇత్తనాలకే అది కూడా ఒక గోడు ప్రచారం చేయడం పక్షం. కరెంట్ వేయటం లేదు, కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోతుంది, కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి ఏదైతే చెప్తుందో ఈ కరెంట్ పోయే విషయంలో కూడా ఆనాడు వారు ఉన్నప్పుడు ఈ గాలి దుమ్ములు వర్షాలు వచ్చేటప్పుడు కొంత డిస్టర్బ్ అన్నమాట వాస్తవం. దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తారు. పవర్ కట్ అనేది ఈ ప్రభుత్వంలో లేదు. పవర్ కట్ గత ప్రభుత్వంలో ఏమన్నా అలా కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో పవర్ కట్ లేదు అనేది కూడా చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. వీటితో పాటు ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పాం. అదే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారు దీని మీద ఒక ప్రణాళిక తయారు చేశారు. ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.